లాస్ట్ టైం 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. తర్వాత 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో పాకిస్తాన్ పై ఘోర పరాజయం తర్వాత మళ్ళీ 8 ఏళ్ల తర్వాత 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ శర్మ సైన్యం తమ సొంతం చేసుకొని విశ్వ విజేతలుగా నిలిచారు. 2017లో వచ్చిన బాధని మర్చిపోయేలా, దేశం మొత్తం గర్వంగా కాలరెగరేసుకొని తిరిగేలా, ప్రతి ఒక్క భారతీయుడు ఆనందంతో ఉప్పొంగిపోయేలా 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీని మన దేశం కైవసం చేసుకుంది. టీంకి వెన్నెముక లాంటి మెయిన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేడు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ పైన కన్సర్న్స్ ఉన్నాయి. 4 స్పిన్నర్స్ తో మ్యాచ్ ఆడడం ఏంటి అని అడ్డమైన కోతలు కూశారు. అన్ని ఆరోపణలకి అడ్డుకట్ట వేసి, అపోహలనన్నిటినీ అణిచివేసి, గంభీర్ సూచనలతో, రోహిత్ శర్మ అవుట్ స్టాండింగ్ కెప్టెన్సీతో రోహిత్ శర్మ అండ్ తన సైన్యం ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియాకి సాధించి పెట్టారు. ఫస్ట్లీ న్యూజిలాండ్ అయితే టాస్ గెలిచింది. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 15th టైం కన్సిక్యూటివ్ గా టాస్ అయితే లాస్ అయ్యాడు. పర్లేదులే, టాస్ గెలచకపోయినా మ్యాచ్ గెలిచాం కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఇక న్యూజిలాండ్ వాళ్ళు అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ కి అయితే స్టార్టింగ్ లోనే చాలా మంచి స్టార్ట్ లభించింది. శ్రేయస్ అయ్యర్ రచిన్ రవీంద్ర క్యాచ్ మిస్ చేసి రచిన్ రవీంద్రకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాడు. స్కోర్ పెరుగుతుంది, వికెట్లు పడట్లేదు అనుకునే సమయంలో మిస్టరీ స్పిన్నర్ చేతికి బాల్ ఇచ్చాడు మన రోహిత్ శర్మ. వరుణ్ చక్రవర్తి విలియన్ ని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసి పెవిలియన్ కి పంపించాడు. వికెట్ పడినా కూడా రన్ రేట్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు న్యూజిలాండ్ టీం. తర్వాత వచ్చిన విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర అప్పుడప్పుడే పార్ట్నర్షిప్ ని నెలకొల్పడానికి రెడీ అవుతున్నారు. 10 ఓవర్లు అయిపోయాయి, ఇంకా ఒక్క వికెట్ మాత్రమే పడింది. బ్రేక్ త్రూ కావాల్సిన టైంలో కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగాడు. పవర్ ప్లే అయిపోయిన తర్వాత మన రోహిత్ శర్మ కుల్దీప్ యాదవ్ ని తీసుకొచ్చాడు. దానికి రిజల్ట్ ఫస్ట్ బాల్ కే ఫామ్ లో ఉన్న అండ్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్న రచిన్ రవీంద్రని పెవిలియన్ కి పంపించేశాడు. ఇక తర్వాత కేన్ విలియమ్సన్ ని కూడా క్రీజ్ లో ఎక్కువసేపు ఉంచకుండా తొందరగానే పెవిలియన్ కి పంపించేశాడు. ఈ 2 వికెట్లు తీసుకొని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు మన కుల్దీప్ యాదవ్. ఎందుకంటే న్యూజిలాండ్ టీమ్ లో వీళ్ళిద్దరు ప్లేయర్సే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏకంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 3 సెంచరీలు ఉన్నాయి. వీళ్ళిద్దరిని అవుట్ చేసి మ్యాచ్ మొత్తాన్ని మన వైపుకు తిప్పాడనే చెప్పుకోవచ్చు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తంలో వేసింది ఒక లెక్క అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ వేసిన బౌలింగ్ ఒక లెక్క. డెఫినెట్లీ కుల్దీప్ యాదవ్ ని అప్రిషియేట్ చేయకుండా ఎవ్వరూ ఉండరు. ఇక తర్వాత మన బౌలర్స్ రంగంలోకి దిగి న్యూజిలాండ్ పైన ప్రెజర్ బిల్డ్ చేస్తూ వచ్చారు. 57 బంతుల దాకా న్యూజిలాండ్ టీమ్ కి బౌండరీనే లేదు. అలా ప్రెజర్ బిల్డ్ చేసి టామ్ లాథమ్ ని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు మన సార్ రవీంద్ర జడేజా. తర్వాత వచ్చిన ఫిలిప్స్ ఏకంగా 84 బంతుల తర్వాత బౌండరీని అయితే సాధించాడు. మన బౌలర్స్ ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. దాదాపు 84 బంతుల దాకా వికెట్ లేదంటే అర్థం చేసుకోండి ఎంత టైట్ బౌలింగ్ వేసిండాలి. ఇక అప్పుడే వచ్చిన డార్లీ మిచెల్ కూడా కూల్ అండ్ కంపోజ్డ్ గా స్లోగా అండ్ లో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ స్ట్రైక్ ని రొటేట్ చేశాడు. ఫిలిప్స్ ది డార్లీ మిచెల్ ది మంచిగా పార్ట్నర్షిప్ నడుస్తుంది అనుకుంటున్న సమయంలో మన మిస్టరీ స్పిన్నర్ మరొక్కసారి ఫిలిప్స్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో వాళ్ళ పార్ట్నర్షిప్ కి కూడా బ్రేక్ పడిపోయింది. డార్లీ మిచెల్ 91 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేయగా 63 రన్స్ చేసి 101 బాల్స్ లో షెమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు డార్లీ మిచెల్. ఇక తర్వాత వచ్చిన బ్రేస్వెల్ నుంచి ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చూసాం. న్యూజిలాండ్ రెస్పెక్టివ్ టోటల్ రావడంలో బ్రేస్వెల్ ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. లాస్ట్ లో వచ్చి చాలా మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ కి రెస్పెక్టివ్ టోటల్ రావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఓవరాల్ గా 252 టార్గెట్ నైతే న్యూజిలాండ్ వాళ్ళు మన ముందు ఉంచారు. ఇక 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మన హిట్ మ్యాన్ స్టార్టింగ్ నుంచే యాజ్ యూజువల్ అటాకింగ్ గేమే ఆడాడు. ఓన్లీ 41 బాల్స్ లో హాఫ్ సెంచరీ ఫినిష్ కూడా చేశాడు. ఇంకోవైపు శుభ్మన్ గిల్ ఏమో రోహిత్ శర్మకి స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు. 14 ఓవర్స్ కి 105, ఒక్క వికెట్ కూడా పడలేదు. అప్పుడే సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ చేతుల్లో శుభ్మన్ గిల్ అవుట్ అయ్యి వెను తిరిగాడు. దట్ ఈస్ రియలీ ఎక్సలెంట్ క్యాచ్ బై గ్లెన్ ఫిలిప్స్. పైకి ఎగిరి మరి ఎంత బాగా పట్టాడు అంటే నిజంగా ఆ క్యాచ్ ని అలానే చూస్తూ ఉండాలి అనిపించేలా ఉంది. ఇక తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా క్రీజ్ లో ఎక్కువ సమయం అయితే గడపలేదు. వచ్చాడు, శాండ్నర్ వేసిన బంతికి ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు, వెళ్లిపోయాడు. కేవలం 1 రన్ మాత్రమే కొట్టాడు మన విరాట్ కోహ్లీ. తొందరగా 2 వికెట్లు తీసిన తర్వాత బ్రిలియంట్ కంబ్యాక్ అయితే ఇచ్చారు న్యూజిలాండ్ బౌలర్స్. రోహిత్ శర్మ అండ్ శ్రేయస్ అయ్యర్ కి సింగిల్స్ రాకుండా కట్టడి చేసి ఇద్దరిపైన ప్రెజర్ నైతే బిల్డ్ చేశారు. ఇక తర్వాత మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్టెప్ ఆన్ అయ్యి 6 కొట్టడానికి ట్రై చేసి స్టంప్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 50 రన్స్ వరకు ఫాస్ట్ గా ఆడిన తర్వాత మాత్రం తనే రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకొని చాలా స్లోగా అండ్ బ్రిలియంట్ గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక అక్షర్ పటేల్ బరిలోకి దిగాడు. అక్షర్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ అయితే చాలా క్రూషియల్ టైంలో అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ అయితే చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. ఒకానొక సమయంలో జెమిసన్ అయ్యర్ కి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాడు. క్యాచ్ డ్రాప్ చేసి శ్రేయస్ అయ్యర్ ని ఇంకొద్దిసేపు అయితే ఆడిపించాడు.
తర్వాత శాంట్నర్ వేసిన బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు. 62 బాల్స్ లో 48 రన్స్ చేసి టీమిండియా గెలవడంలో అయ్యర్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. అయ్యర్ అవుట్ అయిపోయిన తర్వాత అక్షర్ పటేల్ కూడా ఒక రాంగ్ షాట్ కి ట్రై చేసి లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇక కేఎల్ రాహుల్ అప్పటి నుంచి మ్యాచ్ రెస్పాన్సిబిలిటీ మొత్తాన్ని తన మీదకు వేసుకున్నాడు. తానే ఒక సేవియర్ లా మ్యాచ్ ని ముందుండి నడిపించాడు. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఒక 6 ఒక 4 తో మ్యాచ్ మొమెంటం మొత్తాన్ని ఇండియా వైపు తిప్పేశాడు. క్రూషియల్ టైంలో ఇలాంటివి చేస్తాడు కాబట్టి హార్దిక్ పాండ్యాని మనమందరం బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని అంటాం. మ్యాచ్ ను చేరువ చేసి హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. ఇక తర్వాత జడేజా అండ్ కేఎల్ రాహుల్ కలిసి మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. రవీంద్ర జడేజా మ్యాచ్ ని 4 కొట్టి ఫినిష్ చేసి దుబాయ్ లో మన దేశపు జెండా రెపరెపలాడేలా చేశారు. ఎనీవేస్ న్యూజిలాండ్ వాళ్ళు కూడా చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చారు. టార్గెట్ 250నే కదా, ఇండియాకి చాలా ఈజీ కదా ఈ టోటల్ అని మీరు అనుకోవచ్చు. 250 టోటల్ అనేది ఆ స్టేడియంలో చాలా మంచి టోటల్. డెఫినెట్లీ మన బౌలర్స్ కి బ్యాట్స్మెన్స్ కి క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే. ఎనీవేస్ మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని, సంవత్సరం కూడా అవ్వకుండానే ఐసీసీ ట్రోఫీని మన టీమిండియా సాధించింది. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో ఇప్పుడు 2 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయి. 1 ఈస్ T20 వరల్డ్ కప్ అండ్ అనదర్ 1 ఈస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఫైనల్ మ్యాచ్ అవ్వగానే బిగ్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీళ్ళలో ఎవరో ఒకరు రిటైర్మెంట్ ఇస్తారని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. బట్ హ్యాపీలీ ఒక్కరు కూడా రిటైర్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఓడిఐ ఫార్మాట్ లో వీళ్ళని మనం చూడబోతున్నాం. లిటరలీ దిస్ ఈస్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. ఎక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే వాళ్ళు రిటైర్మెంట్ ఇస్తారో అని చాలా భయపడేవాడిని. బట్ నేను అనుకున్నది ఏది జరగలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్బీటబుల్ గా నిలిచి వచ్చిన ప్రతి టీంని మట్టిలో కలిపి విజయ శంఖం పూరించింది మన టీమిండియా. డెఫినెట్లీ ఈ విషయంలో గౌతమ్ గంభీర్ కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కనుక మన ఇండియా గెలవకపోయి ఉంటే గౌతమ్ గంభీర్ పైన డెఫినెట్లీ చాలా అలిగేషన్స్ అయితే వేసేవారు. ఎనీవేస్ మన ఇండియా ఇప్పుడు గెలిచింది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, మనం సెలెక్టర్స్ ను కూడా చాలా మెచ్చుకోవాలి. 4 స్పిన్నర్స్ తో వెళ్ళడం ఏంటి, వీళ్ళకేమైనా పిచ్చా అనే ప్రతి ఒక్కరూ అనుకున్నారు. బట్ 4 స్పిన్నర్స్ తో వెళ్ళడమే చాలా మంచి పని అయిందని ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేశారు. ఇండియా గెలిచింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇండియా ఓడిపోయి ఉంటే 4 స్పిన్నర్స్ తో ఎలా వెళ్తారో అని సెలెక్టర్స్ కి నానా మాటలు అనేవారు. సెలెక్టర్స్ కి, కోచ్ గౌతమ్ గంభీర్ కి, కెప్టెన్ రోహిత్ శర్మకి, ఇంకా టీంలో ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎన్నో కోట్ల మంది ఆనందంతో ఉన్నారు అంటే దానికి డెఫినెట్లీ మీరే కారణం. క్రికెట్ ని ఎమోషన్ గా భావించే మన దేశంలో ఈ విజయం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీం నుంచి మీకు టాప్ 5 ప్లేయర్స్ ఎవరో కామెంట్ చేయండి. ప్రతిరోజు ప్రతి క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటా. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.